హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఇక్కడ వచ్చేసి రెసిపీ చూపిస్తున్నా అండి. ఉసిరికాయలతోటి నేను ఇక్కడ ముందుగా అయితే ఉసిరికాయతో మనం ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి ఒక చట్నీ చూపిస్తున్నాను. అదేవిధంగా నార్మల్ చట్నీ కానీ చూపిస్తున్నా అండి. ఇది కానీ మనకు నిల్వ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించే చిన్న ఉసిరికాయల చట్నీ కానీ మనకు నిల్వ అనేది ఉంటుందన్నమాట. బట్ ఇవి వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఫంగస్ అనేది రాకుండా ప్రాపర్గా మనకు నిల్వ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ముందుగా నేను ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు చట్నీస్కి కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదంటే ఇక్కడ నువ్వుల ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ కానీ అవి బాగుంటాయి అన్నమాట. చట్నీస్కి ఎక్కువ వరకు ఆయిల్ ప్రిఫర్ చేయండి, పామ్ ఆయిల్ని అవాయిడ్ చేయండి. మనం పామ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు ఇలా వింటర్ సీజన్లో గట్టిపడిపోతుంది ఆయిల్, అందుకోసం అని చెప్పి అది అవాయిడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత నేను అందులో ఆవాలు, జీలకర్ర అలాగే ఇంగువని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ చిన్న చిన్న ఉసిరికాయలని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ చిన్న ఉసిరికాయ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇది చట్నీకి పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఇవి ఉత్తయి కానీ అంటే జస్ట్ ఉప్పు కారం చల్లుకొని కానీ తింటారనమాట. ఇప్పుడైతే నేను మీకు చట్నీ చూపిస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెము అంటే తడి లేకుండా ఉండేలా చూసుకున్న తర్వాత మనం ఆయిల్లో అనేది యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసేసుకొని మనం ప్లేట్ కవర్ చేసుకోండి. ఆ ప్లేట్ కవర్ చేసినా కానీ పైన కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసామంటే మనకు ఆ వాటర్ బాగా ఎవాపరేట్ చేసుకొని మనకు ఉసిరికాయలు అనేది బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆయిల్తో మనము కుక్ చేసినా సరే ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల కింద అనేది మనకు వాటర్ అనేది వస్తూ మనకు ప్రాపర్గా అది కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఆ విధంగా మనకు చట్నీల కంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఎక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి చట్నీలకు మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఉసిరికాయ బాగా మెత్తగా పడేంత వరకు మనం దాన్ని ప్రాపర్గా మనం బాయిల్ చేసుకోవాలా. మొత్తం ఆయిల్ తోటే బాయిల్ చేసుకోండి. వాటర్ అనేది టచ్ అయితే మనకు చట్నీ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం మొత్తం ఆయిల్లోనే బాగా బాయిల్ చేసేసుకోండి. అలా ఆయిల్లో బాయిల్ చేసేసుకున్నాక ఇప్పుడైతే నేను ఇక్కడ చింతపండు ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు బాగా దానిని జ్యూసీ తీసుకొని అందులోకి యాడ్ చేసుకున్నా. మనకు చిన్న ఉసిరికాయలు ఎక్కువ పులుపు అనేది ఉండదండి. సో అందుకోసం పులుపుతనం రావడం కోసం అనేది మనం ఇక్కడ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు వాటిని బాయిల్ చేసుకోండి. అలా ఎక్కువసేపు బాయిల్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా మొత్తం మనకు వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను మనకు తీసుకున్న ఉసిరికాయకి చూసుకొని పసుపు అనేది యాడ్ చేసుకుంటాం. అలా పసుపు యాడ్ చేయడం వల్ల మనకు మంచి కలర్ అనేది వచ్చేస్తుంది చట్నీ. అందుకోసం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలా పసుపు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుగానే ఆవాల పిండి అలాగే మెంతు పొడి, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దానికి సరిపడే అంత కారంని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు క్వాంటిటీ కావాలంటే నా ప్రీవియస్ చట్నీస్ చూసారంటే అందులో పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది నేను అక్కడ చెప్పాను. సో అలాగే నేను పెద్ద ఉసిరికాయలతో చట్నీ అనేది ఆల్రెడీ వీడియో అనేది పెట్టేశాను. దానికి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, అందులో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ విధంగా ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీని చూసుకొని మీరు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా బాగా మిక్స్ చేసేసుకుని 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసారంటే మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అలా ఆయిల్ మొత్తం మనకు పైకి తేలాడిందంటే పర్ఫెక్ట్గా అది కుక్ అయిపోయినట్టు. దాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అలాగే మనం పీస్ ఒక్కసారి ప్రెస్ చేసామంటే బాగా స్మూత్గా మనకు ఉంటుందన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం
లావు ఉసిరికాయనే కాకుండా ఇలా చిన్న చిన్న ఉసిరికాయలతో కానీ చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉసిరికాయ చట్నీ కానీ. సో ఫైనల్గా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇక్కడ పొడిని చూద్దాము. ఇది మనకు పెరుగన్నంలోకి, వేడి అన్నంలోకి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చి నేను పెద్ద ఉసిరికాయలతోటి మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ పెద్ద ఉసిరికాయలని బాగా క్లీన్ చేసుకొని వాటర్ అనేది లేకుండా మొత్తం క్లాత్ తోటి బాగా తుడిచేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని మనం పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. లోపల సీడ్ అనేది లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మనం పీసెస్ కింద అన్నిటినీ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటాం కాబట్టి మనకు వీలైనంత వరకు లావుగా ఉండే ఉసిరికాయలకు ప్రిఫర్ చేయండి. చిన్న చిన్న ఉసిరికాయలు అయితే మనకు లోపల ఎక్కువ కండ అనేది ఉండదు కాబట్టి వీలైనంత వరకు మీరు లావు ఉసిరికాయలని ప్రిఫర్ చేసుకోండి. ఆ విధంగా లోపల సీడ్ తీసేసుకొని చుట్టూ ఉండేది మొత్తం మనము కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. సో చూసారు కదా, అలా నా దగ్గర ఉన్న ఉసిరికాయలని మొత్తం నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. దీనిలో మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. మనకు ఆయిల్తో ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇది కానీ మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 1 year దాకా మనకు స్టోర్ అవుతుంది. మనకు ఉసిరికాయల నుంచి విటమిన్ సి ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని మనం డైలీ ఫుడ్లో తీసుకోవచ్చు. అలాగే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఆ విధంగా నేనైతే అన్ని ఉసిరికాయలని చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. అలా కట్ చేసుకున్నాక నేను ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకున్నానండి. మన స్పైసీని చూసుకొని పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటాము. ఇది ఎక్కువ కారం అనేది అవసరం లేదు. అలా కట్ చేసుకున్న మన ఉసిరికాయల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇది మనం పౌడర్గా చేసుకోవాలి కాబట్టి ఒకసారి మిక్సీకి వేసేసుకున్నామంటే సరిపోతుంది. అలా మిక్సీ జార్లోకి మొత్తం అన్ని ఉసిరికాయల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి డిఫరెంట్గా ఉంటాయి కదా, కొన్ని స్పైసీ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అలా చూసుకొని ఇవనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్ కలర్లో ఉన్నాయి అంటే, థిక్ గ్రీన్గా ఉంటే కొంచెం స్పైసీ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఆ విధంగా మనం పచ్చిమిర్చిని కానీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈ రెసిపీకి మనకు స్టవ్తో పెద్దగా అవసరం లేదండి. మనం చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ వాటర్ అనేది తగలకుండా ట్రై చేసుకోండి. వాటర్ అనేది తగిలిందంటే మనకు చట్నీలు ఎప్పుడైనా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దానికి తగినంత మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. మనకు ఉసిరికాయ ఆల్రెడీ పులుపుతనం ఉంటుంది కాబట్టి సో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అలాగే తగినంత పసుపు కొంచెం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీకి వేసేసుకుని సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఎక్కడ ఉసిరికాయ అనేది లేకుండా, పచ్చిమిర్చి అనేది లేకుండా పర్ఫెక్ట్గా మిక్సీకి వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దానినైతే ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది మనకు కర్డ్ రైస్లో కానీ అదేవిధంగా వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కానీ చాలా మంచిది. ఇందులో ఆయిల్ అనేది కానీ మనం ఎక్కువ యాడ్ చేయం. 2 spoons ఆయిల్ అనేది ఉంటే పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది మనకు రెడీ అయిపోతుంది. దానిని పక్కన పెట్టేసుకొని మనము పోపు వేసుకుందాం దానికి. సో ఇందుకు వచ్చేసి మనం 2 spoons ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర అలాగే ఇంగువ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మన ఇష్టం అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు అది మొత్తం అయిపోయిన తర్వాత మనము ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇంగువ కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే మనం స్కిప్ చేసేసుకోవచ్చు.
సో చూసారు కదా, మనకు పోపు ఎంత బాగా ఫ్రై అవుతే అంత మనము చట్నీలో తినేటప్పుడు కానీ ఆవాలు అవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం పోపుని బాగా ఫ్రై చేసేసుకొని, అలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం అది ఒక 2 minutes చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోండి. అలా చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎక్కువ చల్లగా అవసరం లేదు, కొంచెం చల్లగా అయిన తర్వాతనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపుని మొత్తం మనం యాడ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఉసిరికాయలలో ఇప్పుడు దాన్ని ప్రాపర్గా కలుపుకుందాము. సో చూసారు కదా, ఈరోజు మనం ఉసిరికాయలతోటి 2 రెసిపీలు చూసాము. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే 2 రెసిపీస్ అనేది మనం చూసేసాము. లావు ఉసిరికాయలతో చట్నీ అనేది కానీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతానండి, కావాలన్న వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.